మనకు విశ్వం కనిపిస్తోంది, ప్రపంచం కనిపిస్తోంది. ప్రపంచ కారణమైనటువంటి పరమాత్మ ఎందుకు కనిపించటం లేదు అనే ప్రశ్న వస్తుంది. మట్టి కుండ కనిపిస్తోంది, కుండతో పాటు మట్టి కూడా కనిపిస్తూనే ఉంది. అలాగే బంగారపు ఆభరణం కనిపిస్తోంది, దాంతోపాటు బంగారం కూడా కనిపిస్తూనే ఉంది. దాని యొక్క ఉనికి రకరకాల రూపాల్లో మనకు తెలుస్తూనే ఉంది. మరైతే విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క కార్యమే అయితే విశ్వాన్ని చూసేటప్పుడు, ఈ ప్రపంచాన్ని, ఈ సంసారాన్ని చూసేటప్పుడు ఆ పరమాత్మ ఎందుకు కనిపించడం లేదు అనేది ప్రశ్న. సులభంగా చెప్పుకోవచ్చు, ఎన్నస్పృశంతి నవిదుర్ మనోబుద్ధీంద్రియాసవ. మనం ఈ సంసారాన్ని, ప్రపంచాన్ని వేటితో చూస్తున్నాము? మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలతో చూస్తున్నాము, లేదా మనకున్నటువంటి కర్మేంద్రియాలతో వ్యవహారపరంగా చూస్తున్నాము. ఈ చేతులతో దేన్నైనా ముట్టుకుంటాము, లేదా కాళ్ళతో నడుస్తాము, ఇలా వాటిని చూస్తున్నాము. అలాగే మనస్సుతో ఆయా వాటిని ఆలోచిస్తూ ఉంటాము. వీటన్నిటికీ కారణంగా ప్రాణాలను మనలో ధరించి ఉంటాము. వీటన్నిటికీ ఒక స్వభావం ఉంది. ఏవి? కర్మేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు, లేకపోతే మనస్సు కావచ్చు. వీటన్నిటికీ ఒక స్వభావం ఉంది. ఏమి? తాము కాక తమ కంటే బయట ఉన్న వాటి మీద తాము ప్రసరించటం అనేటువంటి స్వభావం. ఏ జ్ఞానేంద్రియము తనను తాను చెప్పుకోదు, ఏ కంటికి కన్ను కనిపించదు, ఏ చేతి ద్వారాను చేయి కాక మిగతా వాటిని ముట్టుకోవాల్సిందే కానీ చేతిని ముట్టుకోవడానికి వీల్లేదు. అదే చేత్తో అదే చేతిని ఎవరూ ముట్టుకోలేరు. ఏ కర్మేంద్రియమైనా, ఏ జ్ఞానేంద్రియమైనా తాము కాక మిగతా వాటి మీద ప్రసరించటం అనేటువంటి స్వభావంతో ఉన్నాయి. ఇలాంటి స్వభావంతో ఉండేటువంటి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తమ యొక్క వాస్తవ రూపమైనటువంటి, తమకు లోపల ఎక్కడో ఉండేటువంటి అంతరాత్మను స్పృశించలేవు. తాము, తమ వెనకాల జీవుడు, జీవుడి వెనకాల పరమాత్మ, ఇంత వెనకాల ఉంటే ఆ ఆత్మ పరంపర అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఆ పరంపరలో ఉండేటువంటి పరమాత్మను ఇవి ముట్టుకోలేవు, చూడలేవు, ఏమీ చేయలేవు. యత్ నస్పృశంతి, కర్మేంద్రియాలు ఆ పరమాత్మను స్పృశించలేవు. నవిదుహు, జ్ఞానేంద్రియాలు ఆ పరమాత్మను తెలుసుకోలేవు. వాటి యొక్క స్వభావం దానికి సరిపోదు. మనో బుద్ధి ఇంద్రియ అసవహ, మనస్సు కావచ్చు, బుద్ధి కావచ్చు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కావచ్చు, ప్రాణాలు కావచ్చు, ఏవైనా సరే ఏమీ చేయలేవు. కాకపోతే వీటన్నిటికీ ఇది ఆత్మస్వరూపం, ఎక్కడో లోపల ఉండేటువంటి ప్రత్యేగాత్మ అనే మాట ఉన్నా అంతర్బహిశ్చ వితతం, ఆ పరమాత్మతత్వం ఈ మనస్సుకో లేదా ఇంద్రియాలకో కనిపించినంత మాత్రాన బయట లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. అంతర్బహిశ్చ వితతం, లోపల బయట కూడా ఆ పరమాత్మతత్వం వ్యాపించి ఉంది. లోపల ఉంది, బయట కూడా ఉంది. అంతర్బహిశ్చ వితతం, అంతర్బహిశ్చ వితతంగా పరమాత్మతత్వం ఉన్నా సరే వ్యోమవత్, ఆకాశంలాగా ఉంది. ఆకాశాన్ని ఏ ఇంద్రియము చూడలేదు. ఆకాశం మన కళ్ళకి కనిపించదు. మన కంటికి కనిపించేది ఆకాశం కాదు. మన కంటికి కనిపించేది ఆ ఆకాశంలో ఉన్నటువంటి చిన్న చిన్న పరమాణు రేణువుల మీద ఉండేటువంటి, పరమాణు రేణువుల మీద ప్రతిఫలించినటువంటి ఒక రకమైన వెలుగు. దాన్ని మాత్రమే మన కన్ను చూస్తోంది. మనం చూసేది తేజోమండలాన్నే కానీ ఆకాశాన్ని కాదు. మనం ఆకాశాన్ని ముట్టుకోలేము, చేత్తో పట్టుకోలేము, ఏమీ చేయలేము. ఆకాశం ఏ ఇంద్రియానికి కనిపించదు, ఏ కర్మేంద్రియానికి అది లొంగదు. కానీ అంతర్బహిశ్చ వితతం, లోపల బయట ఆకాశం అనేది వ్యాపించి ఉంది. ఆకాశం లేనిదే ఏ మాట చెల్లదు. అవకాశం అంటే ఒక చోటు అనేది లేనిదే ఏ మాట అసలు చెల్లదు. అలాంటి ఆకాశమే కంటికి కనిపించకపోతే ఆకాశానికి కూడా, ఆకాశంతో సహా అన్నిటికీ కారణమైనటువంటి ఆ పరమాత్మతత్వం అన్నిటా వ్యాపించి ఉన్నా సరే కనిపించదు అని వేరే ఎలా చెప్పాలి అని నారద మహర్షి గారు చెప్తున్నారు. కనిపించట్లేదు అనే మాట వాస్తవం, కానీ దానికి కారణం కనిపించని వస్తువు లేదు అని కాదు,
కనిపించేందుకు సాధనంగా పనిచేసేటువంటి ఇంద్రియాలకు సామర్థ్యం లేదు అని మాత్రమే అని చెప్తున్నారు. యన్న స్పృశంతి న విదుః మనోబుద్ధీంద్రియాసవ అంతర్బహిశ్చ వితతం వ్యోమవత్ తన్నతోస్మ్యహం అనేటువంటి ఈ శ్లోకంలో ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేవు అనే విషయాన్ని ఇంకో కోణంలోంచి కూడా ఆయన పరిచయం చేస్తున్నారు. దేహేంద్రియ ప్రాణ మనోధియోమి యదంశ విద్ధా ప్రచరంతి కర్మసు నైవాన్యదా లోహమివా అప్రతప్తం స్థానేషు తద్ద్రష్ట్రమపదేశమేతి అనేటువంటి శ్లోకంలో ఆ పరమాత్మతత్వం అన్ని చోట్ల ఉంది, డౌటే లేదు. కానీ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, ప్రాణాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఇవేవి కూడా ఆ పరమాత్మతత్వాన్ని పట్టుకోలేవు. పట్టుకోవటం వాటి వాటి తీరులో పట్టుకోవటం, దేహమైతే తన ఇంద్రియాల ద్వారా పట్టుకోవటం, ఇంద్రియాలైతే ఆయా ఇంద్రియాల యొక్క తీరులో పట్టుకోవటం, జ్ఞానేంద్రియాలైతే తెలుసుకోవటం అని వాటి తీరులో పట్టుకోవటం అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే యదంశ విద్ధాః ప్రచరంతి కర్మసు. ఈ ఇంద్రియాలు కానీ దేహం కానీ ఏది కూడా స్వతంత్రంగా పనిచేయలేదు, తనంతట తాను పనిచేయదు. ఇదేది ఆటోమేటిక్ కాదు. వీటిల్లో చైతన్యాంశం అనేది ఎంతో మేరకు ప్రసరించాలి. ఒక శరీరం ఉందంటే శరీరంలో జీవుడు ఉండాలి. జీవుడు ఈ శరీరం నాది అని అనుకోవాలి. నాది అని అనుకుని లోపల ఉండేటువంటి మనస్సు నాది అనుకుని ఆ మనస్సుతో ఇంద్రియాలను ప్రోత్సహించాలి, ప్రేరేపించాలి. ప్రేరేపిస్తే ఇంద్రియాలు పనిచేయాలి. వీటన్నిటి వెనకాల జీవుడు శరీరంలోకి చేరటం, జీవుడు తన యొక్క చైతన్యాంశని ఈ శరీరం మీదకు ప్రసరింపజేయటం అనేటువంటి అంశం తప్పనిసరిగా ఉంది. జీవుడి చైతన్యాంశాన్ని ప్రసరింపజేశాడు అని అన్నా, జీవుడి యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క చైతన్యాంశం వీటి మీద ప్రసరించింది అన్న దాదాపుగా ఒకటే. కాబట్టి పరమాత్మతత్వం యొక్క చైతన్యాంశం వీటి మీద ప్రసరిస్తే ఇవి పనిచేస్తాయి. యదంశ విద్ధాః, ఆ పరమాత్మ యొక్క చైతన్యాంశ విద్ధాః వీటిల్లోకి ప్రవేశిస్తే ప్రచరంతి కర్మసు, వాటి వాటి పనిని అవి చేయగలుగుతాయి. నైవ అన్యదా, ఆ చైతన్యాంశ ప్రసరించకపోతే పనిచేయవు. పూర్తిగా కింద పడుకోబెట్టేసినటువంటి శరీరాన్ని తీసుకుంటే ఆ శరీరంలో ఏ ఇంద్రియం పనిచేయటం లేదు, శరీరము పనిచేయటం లేదు. చిన్న చిన్న పరిణామాలు తప్ప పనికొచ్చేటువంటి పరిణామం అందులో ఏమీ లేదు. ఎందుకు? చైతన్యాంశ అందులో ఆ క్షణాన ప్రసరించడం లేదు. నైవాన్యద. దానికి ఉదాహరణగా లోహమివ అప్రతప్తం అని తీసుకోవచ్చు. లోహం ఏదో ఒక ఇనుపు ముద్ద, అది గనక కాలిందంటే దాని కింద నిప్పు పెట్టి నిప్పులో దాన్ని కాలిస్తే అది కూడా కాలుస్తుంది. నిప్పుతో సంబంధం లేకపోతే, అది గనక వేడిగా లేకపోతే ముట్టుకున్న వాడి చేయి కాలదు. ఎవరైనా ఏం కాలింది అంటే నిప్పు ముద్ద కాలుతోంది అని అంటారు. నిప్పు ముద్ద ఎందుకు కాలుతుంది? ఇనుప ముద్ద కాలుతోంది అని అంటారు. ఇనుప ముద్ద ఎందుకు కాలుతుంది? ఇనుప ముద్ద అప్రతప్తం, అగ్నితో సంబంధం లేకపోతే అది కాలదు. లోహమివ అప్రతప్తం నైవాన్యద. అదే ఇనుప ముద్ద గనక నిప్పు తగిలితే, వేడి తగిలితే ఆ నిప్పులో ఉండేటువంటి వేడి అనేది ఇనుప ముద్దలోకి ప్రసరించి అప్పుడు అది కాలుతుంది. అలాగే ఆత్మస్వరూపంలో ఉండేటువంటి చైతన్యాంశ అనేది వీటిల్లోకి ప్రసరిస్తే ఇవి పనిచేస్తాయి. చైతన్యాంశ ప్రసరించకపోతే ఇవి పనిచేయవు. నైవాన్యద లోహమివ అప్రతప్తం. పోనీ ఇవన్నీ ఎందుకు? ఇందాకటి నుంచి జీవుడు 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 అంటున్నారు కదా, జీవుడి యొక్క ఇంద్రియాలు, జీవుడి యొక్క దేహము ఇవన్నీ అంటున్నారు కదా. ఆ జీవుడికే కనిపించాలి కదా. ఎలాగూ జీవుడు ఆ పరమాత్మ యొక్క ఒక అంశే అనే మాట చెప్తూ వస్తున్నారు కదా. జీవుడికే తెలియాలి కదా.
అంటే అది కుదరదు. జీవుడికి తెలియాలి అని అన్నా సరే దానికి కొన్ని పరిస్థితులు కావాలి. జీవుడికి తెలియటం అనేది మన మాటల్లో చూసుకుంటే 3 దశల్లో తెలియటం అనేది ఉంది. స్థానేషు 3 దశల్లో జీవుడు తెలుసుకుంటాడు. మొదటిది తాను మెలకువగా ఉన్నప్పుడు తెలుసుకుంటాడు, మొదటి స్థానంలో. రెండవది తాను కలలు కంటున్నప్పుడు స్వప్న స్థానంలో, అక్కడ తెలుసుకుంటాడు. మూడవది తాను బాగా గాఢ నిద్రపోతున్నప్పుడు నాకేం తెలియలేదు, కేవలం సుఖంగా ఉంది అని తెలుసుకుంటాడు. ఆ సమయంలో కూడా ఆ స్వల్పమైనటువంటి సుఖానుభూతి అనేది ఉంటుంది. ఈ స్థానేషు 3 స్థానాల్లోనూ జీవుడు తెలుసుకోవటం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ 3 స్థానాల్లోనూ ఏ ఏ స్థానంలో తెలుసుకోవటానికి ఏమేమి ఉండాలి అనే నిర్ణయం జరిగిపోయింది. మెలకువగా ఉన్నప్పుడు తెలుసుకోవాలి అంటే దానికి ఇంద్రియాలు కావాలి. నిద్రపోతున్నప్పుడు కలలు కంటున్నప్పుడు తెలుసుకోవాలి అంటే దానికి మనస్సు కావాలి. సుషుప్తిలో 3వ స్థానంలో తెలుసుకోవాలి అంటే దానికి అజ్ఞానం కావాలి. అజ్ఞానం, సుఖం, ఈ 2 అంశాలు కావాలి. ఈ 3 అంశాలు ఉన్నప్పుడే, ఈ 3 రకాల సామగ్రులు ఉన్నప్పుడే జీవుడు తెలుసుకోవటం అనే మాట జరుగుతుంది. ఈ 3 రకాల సామగ్రులు ఏవి కూడా పరమాత్మను తెలుసుకోవటానికి పనికొచ్చే సామగ్రులు కావు. ఇంద్రియాలు పనికిరావు అని చెప్పేశాము, మనస్సు పనికిరాదు అని చెప్పేశాము. ఈ 2 పనికి రాకపోతే అజ్ఞానం ఏం పనికొస్తుంది అని చెప్పనక్కర్లేదు, చెప్పినట్లే అది కూడాను. కాబట్టి జీవుడుకున్నటువంటి 3 స్థానాలలో జీవుడు తెలుసుకోవటానికి పనికొచ్చేటువంటి ఏ 3 సామగ్రులు పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి పనికొచ్చే సామగ్రులు కావు. ఒకే ఒక దారి ఉంది. తత్ ద్రష్ట్రపదేశమేతి అని తెలుసుకోవటమే. ఈ 3 దశల్లోనూ స్థానేషు, ఈ 3 స్థానాల్లోనూ జీవుడు నేను చూస్తున్నాను అని అనుకుంటున్నాడు కదా. మెలకుగా ఉన్నప్పుడు కళ్ళతో చూస్తున్నాను, కలలు కంటున్నప్పుడు కళల్లో ఫలానా వాళ్ళని చూస్తున్నాను, లేదా ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అంటున్నాడు కదా. నేను ద్రష్టని అని జీవుడు అనుకుంటున్నది ఏ వాస్తవ ద్రష్ట యొక్క జ్ఞానంతో అనే ప్రశ్న వేసుకోవచ్చు. ఈ ద్రష్టృత్వం అనేది జీవుడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇంద్రియాల వల్ల వచ్చిందా, లేకపోతే మనస్సు వల్ల వచ్చిందా, అజ్ఞానం వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది అనే విచారణ చేసుకుంటూ పోవచ్చు. చేసుకుంటూ పోతే చివరి ద్రష్టగా ఆ పరమాత్మతత్వం తేలుతుంది. వేటి వల్ల కూడా నేను ద్రష్టని అని చెప్పుకునే హక్కు జీవుడికి రాదు, వీటి వల్ల రాదు. వచ్చేది చైతన్యం వలన. ఆ చైతన్యం అనేది పరమాత్మ యొక్క రూపం కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి చైతన్యం వలన మాత్రమే జీవుడు ద్రష్టని అని అనుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి జీవుడు తనను తాను ద్రష్ట అని అనుకున్నప్పుడు ఆ ద్రష్టృత్వం అనేది పరమాత్మకు చెందింది అని అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు. నాణ్యోతోస్తి ద్రష్ట, నాణ్యోతోస్తి శ్రోత, నాణ్యోతోస్తి మంత, నాణ్యోతోస్తి విజ్ఞాత అని బృహదారణ్యకం చెప్తోంది. నాణ్యదతోస్తి ద్రష్టృ, నాణ్యదతోస్తి శ్రోతృ, నాణ్యదతోస్తి మంత్రు, నాణ్యదతోస్తి విజ్ఞాతృ అని చెప్తోంది. విజ్ఞాతారమరే కేన విజానీయాత్ అని చెప్తోంది. దాని ప్రకారం ఆ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దేహేంద్రియ ప్రాణమనోధియోమి యదంశ విద్ధా ప్రచరంతి కర్మసు నైవాన్యదా లోహమివాప్రతప్తం స్థానేషు తద్ద్రష్ట్రపదేశమేతి అనేటువంటి ఈ శ్లోకం. ఏ ఇంద్రియాలు పనికిరావు. జీవుడు కూడా పరమాత్మ యొక్క చైతన్యంతోనే, పరమాత్మ యొక్క చైతన్యం, ఇంద్రియాలు ఈ 2 కలిసినప్పుడు ద్రష్ట అనేటువంటి ఒక పేరును పొందుతున్నాడు. అంతే తప్ప జీవుడు కూడా చూసేందుకు వీలు లేదు. అందరికీ స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క రూపం తనంతట తానుగా వెలుగుతూనే ఉంది. వెలుగుతున్నటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని మనం చూసేటువంటి విషయాలు, ఆ విషయాలకు మూలమైనటువంటి అజ్ఞానం, ఇవన్నీ ఆవరించి ఉన్నాయి. మనం చేయవలసిందల్లా ఆ ఆవరణని తొలగించుకోవటమే. ఆవరణ తొలగిస్తే తనంతట తాను వెలిగేటువంటి ఆ పరమాత్మ రూపం కనిపిస్తుంది అని స్పష్టంగా చెప్పి
చెప్పవలసినటువంటి ధ్యాన విధానాన్ని మొత్తాన్ని వివరంగా చెప్పి చెప్తానన్నటువంటి మంత్రాన్ని ఈ అధ్యాయంలోని 25వ భాగంలో చెప్తున్నారు.